నాలుగవ మాట సిలువలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో మాట్లాడిన నాలుగవ మాటలోకి నేరుగా వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటకు దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. ఇక్కడ ఇది దేవుడు ఈ మాట ఇంకొక భాషలో కూడా పలికిండు. అది అరమైక్ భాష. యాక్చువల్గా పాత నిబంధన గ్రంథం మనకి ఆదిమ హెబ్రీ భాషలో రాయబడి ఉంది. తర్వాత మనకి కొత్త నిబంధనకు వచ్చేసరికి గ్రీకు మరియు అరమిక్ భాషలో రాయబడిందని మన చాలా ఎక్స్పీరియన్స్డ్ మన పాస్టర్స్ అంటూ ఉంటారు. సో అది మనకు చక్కగా తెలుగులో కూడా మరి ఇక్కడ ట్రాన్స్లేట్ చేసి ఆ మాటకి మీనింగ్ కూడా రాయబడి ఉంది. సో ఇంకొకటి చూసుకుంటే ఇది మనకి పాత నిబంధన గ్రంథంలోకి వెళ్తే ఇది ప్రవచన నెరవేర్పు. ఇది ఎక్కడంటే మనకి కీర్తనలు 22:1. ఇక్కడ చూసుకున్నట్టయితే నా దేవా నీవు నన్నేలా విడనాడుతీవి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరంగా ఉన్నావు అని ఇక్కడ అంతకు పూర్వమే అంటే పాత నిబంధన గ్రంథంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు ఆయనతో అంటే మన అప్పటికే అది దాంట్లో రాయబడి ఉంది. దావీదు ద్వారా అది పలికించింది దేవుడు. అది ప్రవచన నెరవేర్పు జరిగింది అక్కడ. సో మళ్ళీ మరి ఆయన అప్పగించడానికి ముందు దేవుడు మనకు ఒక ప్రార్థన చేసినట్టుగా మనకు కనపడుతుంది. ఇది ఎక్కడంటే 22 లూకా 22:44. తీసిన వాళ్ళంటే కొంచెం సాయం చేయండి. లూకా సువార్త 22:44. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. ఇది చాలా ఆయనకి ఒకరోజు ముందు జరగబోయే శిలువ యాగాన్ని ఆయనకు ముందే తెలుసు. ఆయనకు తెలిసి కాబట్టి ఆయన ఆ వేదనను అనుభవిస్తుండు, దేవునికి ప్రార్థన చేస్తుండు. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకి నార్మల్గా మనకు చెమట వస్తే నడుస్తున్నప్పుడు ఒక విధంగా వస్తుంది, పని చేస్తున్నప్పుడు ఒక విధంగా వస్తుంది, లేదా టెన్షన్ పడుతున్నప్పుడు ఒక విధంగా వస్తుంది. కానీ ఆయనకు వచ్చిన ఆ చెమట అంట రక్త బిందువుల వల్ల గారిందంట. మరి ఇది సాధ్యమేనా అని మనం ఒకసారి సైంటిఫిక్గా కూడా చూస్తే ఇది సాధ్యమేనంట. సైంటిఫిక్గా కూడా దీన్ని హైడ్రాసిస్ అంటారంట. దీనికి హెమటోహైడ్రాలసిస్ అంటారంట దీన్ని. అది ఎప్పుడు వస్తుందంటే భరించలేనంతగా ఆ బాధపడితే, ఆ టెన్షన్ పడితే అది ఆ చెమట అట్లా వస్తుందంట. సో సైంటిఫిక్గా కూడా ఇది నిరూపణ అయింది. ఎందుకంటే దేవుడు మరుసటి రోజే ఎట్లా ఆయనను హింసిస్తారు, ఎట్లా ఆయనను కొడతారు, తర్వాత ఎట్లా కొరడాలతో హింసిస్తారు, రక్తము ఎంత జివ్వున చిందుతుంది, ఆ తర్వాత ఆయనకు కిరీటాన్ని ఆ ముళ్ళ కిరీటాన్ని ఎట్లా పెడతారు, ఆ తర్వాత ఇవన్నీ ఆయనకి ముందే తెలిసిపోయినాయి. ఒక్క నిమిషం ఆయన ఏంటంటే ఒక మనిషిలాగా ఆలోచించారు. అప్పుడు మనం నార్మల్గా మనిషి కింద పడితేనే చిన్న దెబ్బ తాకితేనే అయ్యో అని చెప్పి ఎప్పుడు వెంటనే వెళ్ళి కట్టుకోవడానికి వెళ్ళిపోతాం మనం. కానీ దేవుడు ఎంత బాధ అది, అసలు మానవ మాతృడు కూడా పడని అంత శ్రమ దేవుడు అనుభవించిండు. హల్లెలూయా. దేవుడు ఈ సృష్టిలో ఎవ్వరు కూడా అనుభవించాలి అంత శ్రమ. ఎవరన్నా అనుభవించినా? ఎవరు అనుభవించలే. అంత శ్రమ ఆయన ఒక్కడు అనుభవించిండు. కాబట్టి ఆయనకు తెలుసు ఆ శ్రమ, ఇంత శ్రమ ఉంది కాబట్టి ఆయన అంత టెన్షన్ పడి అంత
ముందే రక్తము, ఆయనకు చెమట రక్తములాగా కారిందంట. దేవుడు మరుసటి రోజు జరగబోయే దాని గురించే అక్కడ ఆయన మరి అంత వేదన పడి అలాగా ఆయన మరి మదన పడుతూ ఉన్నాడు. మరి సిలువలో పలికిన ఈ మాట గురించి దగ్గరికి మనం వస్తే ఇప్పుడు దేవా దేవా నన్నేలా చేయి విడిచివని ఈ మాటకి మనం ఒకసారి మనం ధ్యానం చేస్తే తండ్రి అయిన దేవునికి అంటే నచ్చనిది ఏంటిది? ఆయనకు నచ్చనిది పాపం. మరి సిలువ పైన ఆయన ఉన్నాడు కదా, ఆయనకు కుమారుడు కనిపిస్తున్నాడా, లేదంటే ఆయన మోస్తున్న పాపం కనిపిస్తుందా అని మనం చూసినట్టయితే ఆయనకు కనిపించేది పాపం కనిపిస్తుంది. తండ్రి అయిన దేవునికి సిలువ పైన ఉన్న కుమారుని మీద ఏం కనబడుతుంది? పాపమే కనబడుతుంది. జనరల్గా అయితే మనం ఏం చేస్తాం, ఒక జడ్జి ఉన్నాడంట. ఆ జడ్జి కుమారుడికి ఒక కారు కొనిచ్చిండు కొత్తది. కొనిస్తే వీడు ఏం చేసిండు, ఓవర్ స్పీడ్కి వెళ్ళిపోయి ఒకటి గుద్ది చంపేసాడు. చంపేస్తే ఆ కేసు కోర్టుకు వచ్చింది. కోర్టుకు వచ్చినప్పుడు నిందితుడు కొడుకు జడ్జి ఏమో తీర్పు చెప్పేవాడు. సో ఇక్కడ వచ్చినప్పుడు అక్కడ చూసినప్పుడు ఆయనకు జడ్జికి కొడుకులో ఏం కనబడాలి? ఫస్ట్ నేరం కనబడాలి. వీడు చేసిన నేరం ఏంటిదో కనబడాలి. కానీ నేరం కనబడలే అక్కడ. ఆ జడ్జికి వీడిని ఎట్లా తప్పియాలి, వీడు నా కొడుకు, అయ్యో వీడిని ఎట్లా తప్పియాలి, ఏ సెక్షన్ పెట్టి వీడిని బయటికి తీసుకురావాలి అని ఆలోచించేది మన మనస్తత్వం, లోక మనస్తత్వం. కానీ అక్కడ మన దేవుడు ఏం చేశాడు? అక్కడ పాపమే కనిపించింది. తన ప్రియ కుమారుడు, మరి తనకు అత్యంత ఇష్టమైన తన ప్రియ కుమారుడు మరి అక్కడ శిలువపై ఎంతో బాధపడ్డాడు, ఎన్నో వేదనలు అనుభవించి మళ్ళీ శిలువ పైన ఉన్నాక కూడా దేవుడు అక్కడి నుంచి చూస్తున్నప్పుడు ఏం కనిపించిందంటే ఆ పాపం మాత్రమే కనిపించింది. ఈ పాపాన్ని మరి దేవుడు మరి ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అందుకని ఆయన తన చేయి విడిచిండు. కొన్ని గంటలు విడిచిండు. సో మరి మన జీవితంలో మరి మనం దేవుని చేయి పట్టుకుంటున్నామా, లేదంటే రక్షింపబడి మరి అదే పాత జీవితంలోకి వెళ్ళిపోతున్నామా? మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. మరి అదే జీవితంలో ఉంటున్నామా? అదే పాప రోత జీవితంలోనే మనం జీవిస్తున్నామా? మనం ఒకసారి మళ్ళీ పరీక్షించుకోవాలి. ఒకవేళ అదే జీవితంలో మనం జీవించి ఉంటే ఈ రోజు నుంచి అయినా కానీ, ఈ శుభ శుక్రవారం దినం నుంచి అయినా కానీ దేవుని దగ్గర ఒప్పుకొని, దేవా మరి ఇప్పటిదాకానైనా మరి నేను జీవించాను, పాప జీవితంలో జీవించాను, మరి ఇప్పటి నుంచి అయినా కానీ నేను నీ చేయి వదలను, నీ చేతిని పట్టుకొని నాయన నీతోనే ఉంటాను, నీతోనే నేను జీవిస్తాను, నీ చేతి నేను విడవను అని చెప్పి మరి ఆయన అడిగి వేడుకుందాం. ఎందుకంటే ఆయనకు మనకు మరి కనెక్షన్ లేకపోతే మనం చేసిన ప్రార్థన ఆయన వినడు. మనం చేసిన ఎట్లాంటి ప్రార్థన అయినా, మనం చేసిన కన్నీటి ప్రార్థన అయినా, ఏ ప్రార్థన అయినా కానీ వినడు. కాబట్టి ఆయనకు మనకు మంచి కమ్యూనికేషన్ అనేది ఉంటేనే మరి మన మాట ఆయన వింటాడు. కాబట్టి దేవుని మనం మరవకుండా ఆయన చెప్పిన బోధల్లోనే మనం నడుచుకుంటూ, ఆయన చెప్పిన ప్రతీది మన కంఠభూషణంగా మరి ధరించుకొని ఆయన మార్గంలోనే నడవాలని చెప్తున్నాయి. ఈ చిన్న మాటలను దేవుడు దీవించిన కాక.